ఇదే విషయం మత్తు వీడు పాస్టర్ చచ్చిపోయిందంటే ఈ పాస్టర్లది ఒక గొడవ. ఒక 24 ఏళ్ల క్రితము చర్చిలల్లో బాంబులు వేలినాయి. ఎక్కడ వేలినాయి ఏందనేది చూపిద్దాం. 2000 సంవత్సరం కరెక్ట్, 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది. మే 21కి క్రిస్టియన్ చర్చ్ ఇన్ మచిలీపట్నం వాజ్ బాంబ్డ్. On 28th May 2000, bomb exploded in churches at Medak and Vikarabad. On 8th June, 2 bombs exploded in St. Anne's Church, Wadi. The church was damaged, 2 persons were injured. On July 8th, 2000, churches bombed in Ahmedabad, Gevet Memorial Baptist Church, Ongolu, and the Mother Vanik Catholic Church in Thadepalli Gudem. The blast in the Ongole Church injured 3 persons. The same day, 3 blasts took place in St. John's లూథరన్ చర్చ్ ఇన్ హుబ్బలి, అంటే ఇది కర్ణాటక, బహుశా కర్ణాటక హుబ్లీ అంటే. బాంబ్ ఎక్స్ప్లోడెడ్ ఎస్ఎస్ పీటర్ పాల్ చర్చ్, బెంగళూరు. ద ఫాలోయింగ్ డే 9 జూలై నాడు ఓ బాంబ్ వెంట్ ఆఫ్ యాక్సిడెంటల్లీ వైల్ ది టెర్రరిస్ట్ వర్ ట్రాన్స్పోర్టింగ్ దెమ్ ఇంటూ మారుతి వ్యాన్లో టెర్రరిస్టులు బాంబు తీసుకుపోతుంటే వ్యాన్లనే పేలింది. 9 జూన్ నాడు బాంబు ఎక్స్ప్లోడ్ ఇది సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఇన్ వాస్కో, గోవా. ఇవన్నీ జరిగితే ఇన్ని జరిగినాయి వరుస బాంబులు 2000 సంవత్సరంలో. చాలామంది గుర్తుంటుంటుంది. అప్పటికి మేము 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఈ వార్త అప్పుడు బాగా సంచలనం సృష్టించింది. వరుసగా చర్చిల మీద బాంబులు దాడులు జరుగుతుంటే అప్పుడే ఒరిస్సాలో కూడా ఒక గొడవ జరిగింది. ఒరిస్సాకు సంబంధించినటువంటి గొడవ నేపథ్యంలో ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇదంతా మనువాదులు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందువులంతా కూడా దేశంలో చర్చిల మీద దాడులు చేస్తున్నారని మొత్తం తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రిస్టియన్లు లేకపోతే చర్చిలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి, లేకపోతే హిందువులను చేయాలి, హిందువులంతా మా చర్చిలను తగలబెడుతున్నారు, బాంబులు పెడుతున్నారని ఇష్టానుసారంగా ర్యాలీలు చేయడం మొదలుపెట్టారు. ర్యాలీలు చేసి ఇక దేశంలో మమ్మల్ని చంపేదంతా కూడా హిందువులైనటువంటి ఒక ఇది ప్రాపగండా సృష్టించారు, ఒక ప్రచారం చేశారు. సేమ్ నిన్న వీడు ప్రవీణ్ గారు చచ్చిపోయాడు. ప్రవీణ్ గారు చచ్చిపోతే వాడు ఎందుకంటున్నా అంటే చచ్చినోని గౌరవం అక్కర్లేదు, రాక్షసుడు చచ్చిపోయినా మంచిదే, బతికినా మంచిదే. ఎందుకంటే వాడు నా తల్లి సీతమ్మను రావుని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యక్తి. సో వానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాడు చచ్చిపోతే వాన్ని పట్టుకొని ఏం చేసిరు, మొత్తం ఆంధ్రాల తెలంగాణలో క్రిస్టియన్లు మొత్తం హిందువులు చంపేస్తురు, హిందువులు చేస్తురు, పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ వాళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడాలని ఒక్కటి అన్నందుకు ఆయనను పట్టుకొని పవన్ కళ్యాణ్ ఏమైంది క్రిస్టియన్లు చంపేస్తారు. వాడు తాగి ఊగి 1 చోట 2 చోట్ల కాదు, ఎన్ని చోట్ల తాగి పడ్డాడో వానికే తెలియక. ఎందుకంటే మంది చెప్పలే, ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పారు, అరే నాయన నువ్వు ఇక్కడ పండుకోరా, నీకు నువ్వు వాడు తాగినాడో తాగిలేడో తెలియదు, వానికి ఛాయ్ తాగిపించారు, ఆడ పార్కులో బండబెట్టిరు. 3 గంటల తర్వాత వాడు మళ్ళా వెళ్ళిపోయింది, అయిపోయింది. ఎన్నో అప్పటికి 2 సార్లు సీసీ కెమెరాలు వచ్చినాయి. వాడొక్కడు చేస్తే పోలీసు వాళ్ళ యొక్క శ్రమంతా వృధా. ఎందుకంటే వీన్ని హిందువులే చంపిరు అని అనేక మంది మీడియా గొట్టాల ముంగట వచ్చి ఇక దొరికిందే ఛాన్స్ అని ఎవ్వడు పడితే వాడు ఏది మీసం వచ్చినోడు, మీసం రానోడు, తలకాయ ఉన్నాడు, తలకాయ లేనోడు, ఇక చెప్పులు ఉన్నాడు లేనోడు అందరూ దొరికింది ఛాన్స్ అని గొట్టాలు దొరకంగానే 2-3 ఇక యూట్యూబ్ ఛానళ్ళు ఏం చేసినాయి, ఇక ఇదే రెచ్చగొడదాం, మాకు ఛానల్ వ్యూస్ పెంచుకుందాం అనేటువంటి ప్రయత్నం చేసినాయి. కానీ తేలిపోయింది పాపం వాడిని ఇవన్నీ ఏం చేయకుంటే యాక్సిడెంట్లో చచ్చిపోయిందంటే పాపం ఒక పాస్టర్ యాక్సిడెంట్లో చచ్చిపోయింది అనుకుంటుంటారు. కానీ యాక్సిడెంట్లో చచ్చిపోలే, వాడు తాగిండు, వాడు ఒక లంగా, వాడు అంతకుముందు మర్డర్లు చేసిండు, వాడు ఒక డ్రగ్స్ బానిస అనేటువంటి విషయం వాడు చెప్పుకున్న వీడియోలన్నీ వచ్చినాయి. ఓహో వీడు పాస్టర్ అంటే తాగుబోతులు, వీళ్ళంతా డ్రగ్స్కు బానిస అవుతారు, వీడు 10 మందికి మంచి చెప్తాడు, కానీ వాడు తాగి బండి తోలుతాడు. తాగి బండి తోలొద్దు అనేటువంటిది కామన్ మ్యాన్కు తెలిసినటువంటి విషయం. అది డేంజర్ అని. అంటే వాడు తాగి బండి తోలినటువంటి వాడు ఇంకెంతమంది చర్చలు వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా పాడు చేసిరో, పనికిరాని పనులన్నీ చేయని రాని ఇష్టం ఉన్నట్టుగా చేసి ఉంటారు వీళ్ళంతా అదే మాఫియా గ్యాంగ్ కదా. ఇది కూడా చేసి అప్పట్లో కూడా ఇంకటే నేను ఆ సందర్భంలో ఆ మీడియాలో ఉండేటువంటి అటెన్షన్ని బాగా గమనిస్తే ఇది గుర్తొచ్చినటువంటి అంశాలు. అప్పట్లో చేస్తే ఏం జరిగింది, మొత్తం ఈ వరుసగా చర్చిల మీద బాంబు దాడులు జరుగుతున్నాయని మొత్తం చేస్తే చివరికి తేలింది ఏంటంటే మొన్న 2024 దాకా అయితే దీన్దార్ అంజుమన్ అనేటువంటి ఒక సంస్థ, మళ్ళా ప్రజలారా గుర్తుంచుకోండి, ఇది అప్పట్లో దీన్దార్ అంజుమన్కి దూరదర్శన్ ఛానల్లో కూడా అవకాశం ఇచ్చినాయి గత ప్రభుత్వాలు. దీన్దార్ అంజుమన్ అనేటువంటి సంస్థ గొప్ప ఏదో సంఘ సంస్కర్తలాగా లేకపోతే గొప్ప ఎన్జిఓ లాగా చేసిరు. దీన్దార్ అంజుమన్ అనేటువంటి సంస్థ హైదరాబాద్ కేంద్రంగా లింగాయత్లని అంటే బలిజోళ్ళు, తెలంగాణలో ఉండేటువంటి లింగధారణ చేసినటువంటి బలిజోళ్ళని
అందులో ఒక బలిజ గురువుని ముస్లింగా మార్చి ఆ కమ్యూనిటీ మొత్తంని దూదేట్ల వాళ్ళని మార్చడానికి ఒక ప్రయత్నము, ఇంకా ఒక్కొక్క మాదిగా లేకపోతే మాల వాళ్ళని మార్చడానికి ఒక ప్రయత్నము, ఇట్లా ఒక్కొక్క కులాన్ని టార్గెట్ చేసుకొని అప్పుడు మొత్తం మత మార్పిడి జరిగింది నిజాం హయాంలో. అట్లా దీన్దార్ అంజుమ్ అనేటువంటి సంస్థ లింగధారణ చేసినటువంటి బలిజ లేకపోతే లింగాయతు, వీరశైవ లింగాయత్ అనుకుంటారు, కర్ణాటకలో వీరశైవ లింగాయతు బసవన్న, అట్లా బసవన్నకు సంబంధించినటువంటి ఒక ఆదర్శాలను పాటించే వ్యక్తిని బలవంతంగా భయపెట్టి మతం మార్చి ఆయన ద్వారా మనమంతా మతం మారాలని మతం మార్చేటువంటి ప్రక్రియ చేపట్టేటువంటి సంస్థ దీన్దార్ అంజుమన్. వాళ్ళు ఇవాళ అప్పుడు బాంబులు పెట్టిరు. 1934లో సిద్దికి అండ్ 8 ఆఫ్ హిస్ ఫాలోవర్స్ ఇండల్జింగ్ ది ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ అండ్ రైటింగ్. అప్పుడెప్పుడో 1934లో అదే చెప్పాలి నిజాం సందర్భంలో. ఆ తర్వాత 2007లో దీన్దార్ అంజుమన్ని తీసేసిరు. ఇదంతా ఉగ్రవాద సంస్థ, ఇది మంచిది కాదనేటువంటి విషయం. దేశంలో ఈ చరిత్ర తెలుసుకోవాలి ప్రజలారా. అంత గొప్పలు ఆడోడ 4 పాటలు దూరదర్శన్ వాడితే దీన్దార్ అంజుమన్, చాలామంది దూరదర్శన్ చూసినటువంటి వాళ్ళకు గుర్తుండుంటుంది. దీన్దార్ అంజుమన్ అనేటువంటి వాళ్ళవి ప్రోగ్రామ్స్ వచ్చేది ఏదో ఒక వారం, నాకు గుర్తుకు లేదు కానీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇంకా అది మైండ్లో ఉంది. ఎందుకంటే అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఛానల్ ఉంది కాబట్టి చూసినటువంటి గుర్తుగా ఇవన్నీ అంశాలు. ఆ తర్వాత వాళ్ళు తీవ్రవాదులుగా మారిపోయారు. ఈ చర్చిల మీద దాడులు చేసి బాంబులు పెట్టినటువంటి వాళ్ళు దీన్దార్ అంజుమ్ అనేటువంటి సంస్థ పెట్టింది అనేటువంటిది క్లారిటీ వచ్చింది. ఇది ఇప్పుడు నిన్న ఈడు పాస్టర్ ప్రవీణ్ గారు చచ్చిపోతే ఒకడు బ్రదర్ షఫీ అనే ఒకడు వచ్చి మేము అబ్రహము ఇబ్రాహీము మా చిన్నాయన కొడుకు మా పెద్దాయన కొడుకులం మేమంతా కలిసిపోతున్నామని ఒక నిజ స్వరూపం బయట పెట్టారు. ఇవాళ ప్రజలారా ఆలోచించండి, మరి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా బెదిరిస్తే మరి వాళ్ళ విషయాలు నిజానిజాలు బయటికి తెలియదా? మీడియా కంటే బిజీ ఉంటుంది, రాజకీయాలు మీడియాకి వేరే బిజీ ఉంటుంది. మన మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పలేదు ఇవన్నీ కూడా. కానీ ఎవడో వచ్చి మేము వాళ్ళ అబ్రహము మేము చిన్నాయన కొడుకులం పెద్దాయన కొడుకులం మేమంతా కలిసిపోతున్నాం కావాలని హిందువులు చేసిరని రెచ్చగొట్టిరు. మరి ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరి మీద కేసులు పెడుతుందా పెట్టదా? ఎవరైతే రెచ్చగొట్టిరో వాళ్ళందరినీ పెట్టుకుంటారా? సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలనేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందా తీసుకోదా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఉచ్చబోసుకున్నాడు. ఏది ఎస్ ఈ మాట అంటున్నా నేను, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఉచ్చబోసుకున్నాడు. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఒక జీవో ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చి గ్రామాలలో అక్రమంగా కట్టిన చర్చలన్నింటినీ గుర్తించాలని చెప్పి దెబ్బకు భయపడి ఓట్ల రాజకీయాల కోసం భయపడి ఉచ్చబోసుకున్నాడు. గొప్ప వ్యక్తి కాదు ఆయన. ఉచ్చబోసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే దాన్ని తీసేసిండు. నెల రోజుల్లోనే గ్రామాల్లో ఉండేటువంటి చర్చల విషయంలో. ఇవాళ రాయచోటిలో హిందువుల మీద దాడి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు నిద్రపోయిండు. కాశీనాయన అన్నదాన సత్రం మీద దాడి చేసి నిద్రపోయిండు. విజయవాడలో దేవాలయాన్ని కూలగొట్టి నిద్రపోయిండు. ఇట్లా చంద్రబాబు నాయుడు హిందువులకు మంచి చేసిండా చెడు చేసిండా? ఒక్కసారి బీజేపీ జనసేన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా ఆంధ్రాలో మత కల్లోలాలు సృష్టించడానికి ప్రవీణ్ చచ్చిపోతే దాన్ని వాడుకున్నారు. ఈ సంఘటన ఆ సంఘటన ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజలారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ దేశం మీద ఎవడు చిచ్చు పెట్టిండు? ఈ దేశం మీద దండయాత్ర చేసినోడు ఎవడు? ఇది దీన్దార్ అంజుమన్కు సంబంధించినటువంటి కథ. సో ప్రజలారా మనం అప్రమత్తంగా లేకపోతే ప్రజలు ఇప్పుడు అసలే హిందువులకు సంబంధించినటువంటి జనాభా అంతా కూడా అయ్యో పాపం అనేటువంటి బ్యాచ్, అయ్యో పాపం అంటారు. ఎవరినైనా సరే అయ్యో పాపం అనేటువంటి బ్యాచ్ ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారు? వాడు చెప్పింది నిజమే అనుకుంటారు. ఈ వీడియోలని చూసిన వాళ్ళు నిజమే అయి ఉండొచ్చు, కావాలనే హిందువులే చర్చలలో బాంబులు పెట్టి ఉండొచ్చు, కావాలనే చేసి ఉండవచ్చు. ఎక్కడో దగ్గర ప్రతీకారం ఎక్కడో చోటు జరిగి ఉంటుంది. 1,00,000 సంఘటనలకు 1-2 ప్రతీకారాలు జరిగి ఉంటాయి. దానికి పెద్ద చేస్తారు ఏదో ఒక్క బాబ్రీ మసీదుకి సంబంధించినటువంటి సంఘటన చూసి. కానీ చరిత్ర మాత్రం ఎవరు చెప్పరు. ఇట్లాంటి విషయాలను మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ గతంలో జరిగినటువంటి ఈ అంశాలపైన మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి. అందరూ కలిసిపోతున్నారు, ఎవరికి వ్యతిరేకంగా కలిసిపోతున్నారు, ఏమవుతున్నది? ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో సనాతన ధర్మీయులు, ఈ భారతదేశంలో పుట్టినటువంటి సనాతన జాతికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ముందుకున్నారు, ఆలోచన చేస్తున్నారు. మహిళలు కూడా చాలా అరే నిజమే ఇవన్నీ జరుగుతున్నాయి, మనం పట్టించుకోలేదు ఇన్ని రోజులు, ఎవరిని కర్మల్లో వాడు అనుభవిస్తలేని వదిలేసినాము, కానీ మన మీదకి వస్తుందనేటువంటి అంశాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు కూడా గమనిస్తున్నారు. వాళ్ళు కూడా ఇవాళ మా రాణి రుద్రమల్లాగా మారుతున్నారు. ఈ విషయాలను కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి దీంట్లో కూడా
ఇది పనిచేయట్లేదు. దీన్దార్ అంజుమన్కి సంబంధించినటువంటి వాళ్ళు 2016లో 23 దీన్దార్ అంజుమన్ వాళ్ళు కన్విక్ట్ అయినటువంటి దాంట్లో 2016లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అరెస్టెడ్ పర్సన్ ఇన్ కనెక్షన్ విత్ ది బాంబ్ బ్లాస్ట్ అండ్ ప్లానింగ్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్ప్లోజివ్ ఇన్ ది క్రిస్టియన్ కాంగ్రేషన్ అని చెప్పేసి 2016కు సంబంధించినటువంటి దాంట్లో ద పర్సన్స్ నిజాముద్దీన్ అండ్ సయ్యద్ ఇక్బాల్ ఆఫ్ విజయవాడ వర్ అరెస్టెడ్ ఫర్ ది పోలీస్ నియర్ నల్లజర్ల నియర్ ఏలూరు ఆన్ మండే మార్నింగ్. their interrogation revealed that they were involved in the bomb blast in the place of worship that have rocked the state since May 21 this year, they confessed being. Adi Chandrababu Naidu said Iqbal, secretary of the Deendar Anjuman branch at Vijayawada, also confessed that the specific instruction of his religion head Zia-ul Hasan of Pakistan, ఇగో పాకిస్తాన్ వాడు వీళ్ళకు పెద్ద, వాని మాటలు వింటారు. మళ్ళీ వాడ భారతదేశంలో ఎవడు ఎక్కడున్నాడో ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఎవడేంటి అనేటువంటి విషయము కలుగులో నుంచి బయటకు వచ్చేదాకా ఎవడేందో నిన్న రేప్ చేసినప్పుడు కూడా వాడు కూడా మనకు తెలియదు కదా, బయటకు వస్తే తెలిసింది. ఎవడో మళ్ళీ చీఫ్ మినిస్టర్ said biased information given by Syed Iqbal, the police raided house of Syed Abdul Jilani in Nuzweed Krishna. Though Jilani was absconding, Sheikh Qaza Moinuddin, Muhammad Humayun Khan, both confessed to have participating in the bomb blast of at a church in Ongole on June 8th. Police have identified the accused involved in the bomb blast various places in Hyderabad and Andhra Pradesh, Karnataka. Syed Ahmed and Muhammad Nizamuddin planted the bombs in church in Tadepalligudem. Sheikh Qaza and Humayun Khan planted bomb in Ongole same day. Maghmul planted a bomb at Ram Temple in Vijayawada. Similarly, Jilani planted the bomb at Christian congregation at the Machilipatnam. Zakir and Farooq planted bombs in church at Medak and Vikarabad on May 28th. Khaliki Uzu Zaman planted the bomb Markaz Masjid at Guntur. Chief Minister said all the bomb blast cases would be tried by the special court హైదరాబాద్. ఇది కథ. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇదే లేకపోతే ప్రజలు తప్పుదో పట్టేటువంటి అవకాశం ఉన్నది. చర్చలు జరుగుతుంటాయి కాబట్టి నిజాలు ఏంటి అనేటువంటి విషయం రెండో అంశం కూడా మనకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఒక అంశం ఇక్కడ అది వచ్చింది కాబట్టి ఇది గుర్తొచ్చింది. ఈ అంశానికి సంబంధించినటువంటి అంశం ఒకటి గుర్తొచ్చింది.